వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి టూర్ వెళ్తున్నారు అనగానే ఇటువైపు నుంచి పెద్ద ఎత్తున మరి కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. జగన్ గారిని ట్రోల్ కూడా చేశారు. గంజాయి బ్యాచ్ని, రౌడీ షీటర్ని జగన్మోహన్ రెడ్డి ఎలా కలుస్తాడు, ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు అని చెప్పి ఇటువైపు నుంచి ట్రోల్ చేస్తున్నటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి ఒక ఎవిడెన్స్ని తీసుకొని మరి వాళ్ళకు ఊహించినటువంటి ఒక అటాక్ అయితే వైసీపీ పార్టీ నుంచి చేసింది. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ జగన్ గారిని అభిమానించేటువంటి వాళ్ళు కానీ ఖచ్చితమైనటువంటి డేటాతోనే మాట్లాడతారు. ఆ డేటాకి సంబంధించి అటువైపు నుంచి ఆన్సర్ ఇవ్వకుండా వాళ్ళు ఏం మాట్లాడతారంటే వీళ్ళు పేటీఎం బ్యాచ్ అంటారు, లేదా బూతులు తిట్టడం, ఇంతవరకు పరిమితం అవుతారు. కానీ వీళ్ళు డేటాతో మాట్లాడిన దానికి సంబంధించి అటువైపు నుంచి సేమ్ ఇదే డేటా, ఈ లెక్కలు చెప్పారుగా, ఈ లెక్కలు తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పి అటువైపు నుంచి చెప్పేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా చేయనటువంటి పరిస్థితి. అంటే అంత బలమైనటువంటి డేటాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేస్తుంది. మరొకసారి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తెనాలికి వెళ్తున్నటువంటి క్రమంలో రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో అటువైపు నుంచి పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నటువంటి క్రమంలో ఏది నిజం, ఏది తప్పు, ఎవరు కరెక్టు, ఎవరు అబద్ధం, మరి జగన్ గారు అక్కడికి వెళ్ళడం కరెక్టా కాదనేటువంటి అంశాలకు సంబంధించి జగన్ గారు తెనాలిలో మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎగ్జాంపుల్. జగన్ గారు అక్కడికి వెళ్ళడమే మంచిదైంది, ఎవరికి తెలియనటువంటి విషయాలు కూడా తెలిసాయనేటువంటి విషయం కూడా ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట. అదే క్రమంలో వైసీపీ సోషల్ మీడియా కూడా మరి ఎవరైతే జగన్ గారు వెళ్ళినప్పుడు అన్ని మాటలు మాట్లాడారో వాళ్ళు కూడా ఒక డేటా రిలీజ్ చేశారు. ఏంటి, ఒంగోలులో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వీరయ్య చౌదరి, మరి అదే పార్టీకి సంబంధించినటువంటి 2 వర్గాలు కదా, ఆ వర్గాల్లో ఆధిపత్య పోరులో భాగంగా వీరయ్య చౌదరిని చంపినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. మరి అలాంటి వీరయ్య చౌదరి దగ్గరికి వెళ్ళి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, మళ్ళీ అదేవిధంగా వంగలపూడి అనిత గారు కానీ, మరి అదేవిధంగా ఎవరైతే నారా లోకేష్ గారు కానీ వీళ్ళందరూ వీళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళు చనిపోతే వాళ్ళ పాడలు కూడా మోసి అప్పుడు ఏమంటారు అంటే, ఆహా చంద్రబాబు నాయుడు గారు అద్భుతం, చంద్రబాబు గారు లాంటి నాయకుడు ప్రపంచంలో ఎక్కడా ఉన్నారు, కార్యకర్తల పాడే మోసిన చంద్రబాబు నాయుడు ఆహా ఓహో అని చెప్పి పొగడేస్తారు. ఇటువైపు కనుక సామాన్య ప్రజలకు తప్పు జరిగినప్పుడు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నప్పుడు దాన్ని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితుల్లో జగన్ గారు కానీ వైసీపీ పార్టీ నాయకులు ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే దుర్మార్గులు, నీచులు, రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ అని చెప్పి ప్రచారం చేస్తారు. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. సో ఇట్లా చేస్తున్నారు కాబట్టి వైసీపీ కూడా ఈరోజు జగన్ గారు చాలా విషయాలు తెనాలి వేదికగా చెప్పారు, ఎవరికి తెలియనటువంటి విషయాలు. సో దానికి సంబంధించి మనం ఒక వీడియో చేసాం. వీళ్ళు వైసీపీ పార్టీ కూడా నేను డేటా అని చెప్పాను కదా, ఆ డేటా ఏందని మీకు చెప్తాను. వైసీపీ పార్టీ అఫీషియల్గా పెట్టినటువంటి డేటా మీకు చెప్తా ఉన్నాను. ఇక్కడ వీరయ్య చౌదరి గారికి సంబంధించి 8 కేసులు ఉన్నాయంట. మరి ఆ 8 కేసులు ఉన్న వ్యక్తి ఇంటికి ఎట్లా పోయినారు అంటే, అధికారంలో ఉంటే ఒక రకంగా, ఆ వ్యక్తి మనవాడైతే ఒక రకంగా, ఇటువైపు వీళ్ళకి అధికారం లేదు, ఏం లేదు, ఇంకో రకంగా చూస్తారు. సో ఇక్కడ వాళ్ళు పెట్టినటువంటి డీటెయిల్స్ చూడండి. సిఆర్ నెంబర్ 28/98 ఆఫ్ ఒంగోలు తాలూకు పిఎస్ కేసు నెంబర్ చెప్తా ఉన్నాను. అదేవిధంగా 135C ఆఫ్ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ సిఆర్ నెంబర్ 66/2004 ఆఫ్ ఒంగోలు 2 టౌన్ పిఎస్. అదేవిధంగా సిఆర్ నెంబర్ 74/2004 1 టౌన్ పిఎస్. సిఆర్ నెంబర్ 24/2005 ఎద్దరపూడి పిఎస్. మరొక కేసు నెంబర్ 9/2007 ఆఫ్ ఎక్సైజ్ కోర్ట్. మరొక కేసు నెంబర్ 77 ఆఫ్ 2005 ఆఫ్ సెకండ్ ఏఎంఎం కోర్ట్ ఒంగోలు. కేసు నెంబర్ 245/2004 ఆఫ్ సెకండ్ ఏఎంఎం కోర్ట్ ఒంగోలు. కేసు నెంబర్ మరొక కేసు నెంబర్ 19/2007 ఆఫ్ పర్చూర్ కోర్ట్. సో ఇట్లా 8 కేసులు ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా వేదికగా పెట్టి, మరి మీరు ఎలా ఈ వీరయ్య చౌదరి ఇంటికి వెళ్ళారు, అక్కడ ఆయన పాడే మూసారని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారని చెప్పి వీళ్ళు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.